నమస్తే. వెల్కమ్ టు రుద్ర టీవీ. పాకిస్తాన్‌లో నిత్యావసరాల ధరలు, ముఖ్యంగా పెట్రోల్ ధరలు భారీగా పెరగడంతో ప్రజల్లో ఆగ్రహం రోజురోజుకు పెరుగుతోంది. పెరుగుతున్న ధరలకు తోడు ప్రభుత్వం పెట్రోల్‌పై విధించిన లెవీని కూడా వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. జమాతే ఇస్లామీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. జాతీయ రహదారులు, ప్రధాన రోడ్లపై ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కరాచీ, లాహోర్, పెషావర్, క్వెట్టా, ఇస్లామాబాద్ సహా పలు ప్రధాన నగరాల్లో ఆందోళనల ప్రభావం కనిపిస్తోంది. పెట్రోల్ పై విధించిన లేవీ సామాన్య ప్రజలపై అదనపు భారం మోపుతుందని, ఇప్పటికే ధరలు భరించలేని స్థాయికి చేరుకున్న సమయంలో కొత్త పన్నులు, లేవీలు విధించడం సరికాదని నిరసనకారులు అంటున్నారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్న జమాతే ఇస్లామీ చీఫ్ నయీమర్ రెహమాన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తో పాటు కేబినెట్ మంత్రులకు ఆయన గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రమే కాకుండా గత ప్రభుత్వాలు కూడా దేశ ఆర్థిక పరిస్థితిని ఈ స్థాయికి తీసుకురావడంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని విమర్శించారు. పెట్రోల్ పై విధించిన లేవీని మాత్రం తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు. ప్రధాని, కేబినెట్ మంత్రులు ప్రజల ఆగ్రహాన్ని గుర్తించాలని, చివరకు లేవీని తొలగించాల్సిందేనని ఆయన అన్నారు. ప్రజలపై వరుసగా పన్నుల భారం మోపుతూ ఆర్థిక సమస్యలను పరిష్కరించలేరని విమర్శించారు. మరోవైపు పాకిస్తాన్ ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటే ఐఎంఎఫ్ నుంచి తీసుకున్న రుణాలపై పాక్ ఆధారపడాల్సి వస్తోంది. రుణాల కోసం ఐఎంఎఫ్ విధించిన షరతుల్లో భాగంగా ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడం, ఆదాయాన్ని పెంచుకోవడం, పన్నుల వసూళ్లను పెంచడం, నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వంటి చర్యలను పాకిస్తాన్ అమలు చేస్తోంది. ఈ పరిస్థితుల్లోనే ఇంధన ధరలు కూడా ప్రజలకు భారంగా మారుతున్నాయి. అయితే పెట్రోలుపై లేవీని తొలగిస్తే ఐఎంఎఫ్ నుంచి మరిన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని పాక్ ప్రభుత్వం చెబుతోంది. ఐఎంఎఫ్ షరతుల కారణంగానే కొన్ని పన్నులు, లేవీలు కొనసాగించాల్సి వస్తోందని ప్రధాని షహబాజ్ షరీఫ్ చెప్పినట్లు సమాచారం. కానీ జమాత్ ఏ ఇస్లామీ చీఫ్ మాత్రం ఈ వాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఐఎంఎఫ్ పేరుతో ప్రజలపై భారాలు మోపటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ముఖ్యంగా పేదలు, విద్యార్థులు, మధ్యతరగతి కుటుంబాలు ఇంధన ధరల పెరుగుదలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల రోజువారీ ప్రయాణ ఖర్చులు పెరగడంతో పాటు మార్కెట్లోని ప్రతి వస్తువుపైన ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రోల్ ధర పెరిగితే కేవలం వాహనదారులకే భారం పడదని, రవాణా ఖర్చులు పెరగడం ద్వారా కూరగాయలు, పండ్లు, పాలు, మందులు, ఆహార పదార్థాలు సహా దాదాపు అన్ని వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంటుందని ప్రజలు చెబుతున్నారు. ఇప్పటికే ఆదాయం సరిపోగా కుటుంబాలను నెట్టుకొస్తున్న సమయంలో ఇంధన ధరల పెరుగుదల మరింత ఇబ్బందులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ప్రభుత్వం ముందుగా సామాన్య ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే శుక్రవారం జరిగిన నిరసనలు కేవలం ప్రారంభం మాత్రమేనని నయీముర్ రెహమాన్ హెచ్చరించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే ముఖ్యమంత్రులు, గవర్నర్ల నివాసాల ముందు కూడా బైఠాయించి నిరసనలు చేపడతామని హెచ్చరించారు. దేశంలోని ప్రధాన నగరాల్లో మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా ఉద్యమాన్ని విస్తరిస్తామని చెప్పారు. ప్రజల సమస్యలను పరిష్కరించకుండా కేవలం ఐఎంఎఫ్ షరతులను చూపిస్తూ నిర్ణయాలను సమర్థించుకోవడం కుదరదని అన్నారు. మరోవైపు పాకిస్తాన్లో ఇంధన ధరల పెరుగుదలకు అంతర్జాతీయ పరిణామాలు కూడా కారణంగా కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. చమురు దిగుమతులపై ఆధారపడే పాకిస్తాన్కు ఈ పరిణామాలు నేరుగా ప్రభావం చూపుతున్నాయి. దిగుమతి వ్యయం పెరగడంతో దేశీయంగా పెట్రోల్ ధరలను సర్దుబాటు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతోందని ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రతిసారి ఇలా ధరలు పెంచడం వల్ల సామాన్య ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి. మార్చి నెల నుంచి దాదాపు ప్రతి వారం పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉండడంతో ప్రజల్లో అసహనం మరింత పెరిగింది. ఇంధన ధరలు పెరిగిన ప్రతిసారి రవాణా రంగంపై దాని ప్రభావం పడుతోంది. బస్సులు, టాక్సీలు, సరుకు రవాణా, వాహనాల ఖర్చులు పెరగడంతో ఆ భారాన్ని చివరకు వినియోగదారులే భరించాల్సి వస్తోంది. మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగడానికి ఇంధన ధరలు ఒక ప్రధాన కారణంగా మారుతున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీంతో ఇప్పటికే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, తక్కువ ఆదాయాలు వంటి సమస్యలతో సతమతమవుతున్న ప్రజలకు పరిస్థితి మరింత కష్టంగా మారుతోంది. ఒకవైపు ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించేందుకు పొదుపు చర్యలు అవసరమని చెబుతూ ఉండగా, మరోవైపు ఈ చర్యల భారం ఎక్కువగా సామాన్య ప్రజలపైనే పడుతుందనే విమర్శలు వస్తున్నాయి.
ఇదే అంశం ఇప్పుడు పాకిస్తాన్‌లో రాజకీయంగా కూడా వేడి పెంచుతోంది. జమాతే ఇస్లామీ చేపట్టిన నిరసనలకు మరింత మద్దతు లభిస్తే ప్రభుత్వం మరింత ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రజల ఆగ్రహం పెరిగితే ఇతర రాజకీయ పార్టీలు కూడా ఈ అంశాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.